అందరికీ నమస్తే. వెల్కమ్ టు బిందు శ్రీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానన్నమాట. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో వచ్చేటప్పటికి కిచెన్ క్లీనింగ్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇంకా మన కిచెన్ క్లీనింగ్ వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది చూసేద్దాము. అలాగే ఇవాళ మా పాప హోంవర్క్ కూడా చేయించేసిన. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మా పాపతోటి హోంవర్క్ రాసేది కూడా చిన్నగా యాడ్ చేశాను అనమాట. మా పాప రైటింగ్ ఎలా ఉంది, తెలుగు రైటింగ్ ఎలా ఉంది, ఇంగ్లీష్ ఎలా ఉంది, అలాగే తను మ్యాథ్స్ కూడా చేసిందనమాట. ఆ రైటింగ్ ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే మా పాపకి ఎగ్జామ్స్ వస్తున్నాయి అన్నమాట. ఇంకా తెగ చదివేస్తుంది అనమాట తను. ఇంకా అసలు మామూలుగా కాదు, ఏదో ఐఏఎస్ఎస్కి ప్రిపేర్ అవుతారు చూడండి, ఆ రేంజ్లో చదువుతుంది. అమ్మ నాకు ఎగ్జామ్ ఉందమ్మా కాసేపు చదువుకొని అంటుందన్నమాట. నాకైతే అసలు నవ్వైతే ఆగట్లేదు. నాతో చదివించడానికైతే మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడ్డారు. అయినా నేను అస్సలు చదివిందే లేదు. మా వారు కూడా అంతే అనమాట. అసలు మా మామయ్య గారు అయితే చదువు 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 అనేవారు అనమాట. మా ఇంట్లో తినే అనమాట ఇంత ఎక్కువ చదువు పిచ్చిది. అసలు నేనైతే ఇంత చదివిపిచ్చి ఉంటుందని అయితే తీర్థమ్మకి అయితే ఎక్స్పెక్ట్ చేయలే. దీన్ని స్కూల్ పంపించేటప్పుడు ఫస్ట్ డే నేను అనుకున్నాను ఏడ్చేసి గోల్ చేసేస్తే తీసుకొచ్చేస్తారు వాళ్ళ నాన్నగారు అనుకున్నాం. కానీ అసలు ఏడుపు లేదు, ఏమీ లేదు. టక్ 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 పోయిందనమాట, స్కూల్కి వెళ్ళిపోయిందనమాట. అండ్ ఇప్పటికి వచ్చి కూడా తను ఎప్పుడు ఒక్కరోజు కూడా పేచీ పెట్టదు. తనకి చదవండి అంత పిచ్చి. అండ్ ఇదిగోండి మొత్తం హోంవర్క్ అంతా అయిపోయిందనమాట. ఇప్పుడు కిచెన్ అయితే చూపిస్తున్నాను. అండ్ నాకు ఎక్కడ దాకా పాయింట్ ఉంటుందో మీతో మాట్లాడేటందుకు అక్కడి దాకా మాట్లాడతాను. ఇంకా అక్కడి నుంచి అయితే నేను మ్యూజిక్ అనేది యాడ్ చేసేస్తాను. ఎందుకంటే మరీ కంటిన్యూగా ఏం చెప్తాను మీకు, అందుకోసం అనమాట. ఇంకా మొన్న తోమిన అంట్లు సదురుతున్నాను అనమాట ఇవి. అండ్ ఇవన్నీ ఎందుకు ఇలా ఉంది, ఎందుకు ఇలా ఉంచాను అంటే, నేను ఒక చిన్న వర్క్ అయితే ఇంట్లో చేసుకుంటున్నాను అనమాట. దాని గురించి నేనేంటంటే వంట చేసేసి పిల్లలకి మా వారికి పెట్టేసి నేను వెళ్ళి ఆ పని అయితే చేసుకుంటూ ఉన్నానమాట. అందుకోసమే కిచెన్ ఈ రేంజ్లో ఉంది. నేనైతే జస్ట్ వంట చేసి వెళ్ళిపోయి అక్కడైతే వర్క్ చేసుకుంటున్నాను అనమాట. ఏంటి ఆ వర్క్, ఏం చేశాను అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే అది కూడా ఒక కంటెంట్ కింద మీకైతే చూపించాలి అనుకుంటున్నా. మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఇంకా ఈ అంట్లన్నిటిని, సింక్లో ఉన్న అంట్లన్నిటినీ అయితే తోమేసుకుంటున్నాను. అండ్ నాకు ఒక చిన్న అలవాటు ఉందండి. ఏంటంటే మొత్తం అంత పని ఒకేసారి చేసుకుంటా. చేసినంతసేపు బాగా చేసేస్తాను. కానీ ఒక్కసారి బద్దకిచ్చానంటే ఇంకా నా వల్ల కాదనమాట చేయటం అన్నది. ఇంకా ఇవన్నిటిని కూడా మళ్ళీ ఖాళీ చేసి సింక్లో వేసుకుంటున్నాను అనమాట. మొత్తం అన్నీ మళ్ళీ ఫుల్ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు సింక్లో వేసిన అంట్లన్నీ తోమాలి అంటే ఇందులో తోమిన అంట్లు కొన్ని ఉన్నాయి కదా, వాటినైతే కొన్ని తీసి సదిరేసుకోవాలన్నమాట. అలా సదిరేసుకుంటున్నాను. ఎప్పుడైనా కానీ మీరు ఇలా కిచెన్ ఉంచుకుని ఒకేసారి చేసిన రోజులు ఉన్నాయా? నాకైతే ఈ మధ్యకాలంలో చాలానే ఇలాంటి సిచ్యువేషన్ అంటూ వస్తుందన్నమాట. అండ్ ఎంత టైము మనకి ఉన్నా సరే నాకు ఈ 24 గంటలు కూడా టైం చాలట్లేదు. ఇంకొంచెం టైం ఎక్స్ట్రాగా మనుషులకు ఉంటే బాగుండైతే అనిపిస్తుంది అనమాట. అస్సలు నేను ఎంత టైం మేనేజ్మెంట్ తోటి పనులు చేసేదాన్నో, కానీ ఇప్పుడు అంత టైం మేనేజ్ చేయటం అనేది నాకు కష్టమైపోతుంది అనమాట. ఎందుకంటే చిన్న పాప అవుతాయి, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఒకరు, వాళ్ళ పని చూసుకుంటూ, యూట్యూబ్ పని చూసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ అస్సలు నాకైతే అవ్వట్లేదనమాట. అసలు నేను కొంత టైం ఇచ్చి ఎన్ని రోజులు అవుతుందో, నిజంగా నాకు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాక నాకు నేను ఏమైనా టైం ఇచ్చుకుంటున్నానా? అసలు స్నానము హడావిడి, జడ వేసుకుంటామో ఏదో వేసుకుంటున్నాను. అసలు ఇంత టైం కూడా నాకు నేను ఇచ్చుకోలేకపోతున్నాను అనమాట. అండ్ మెయిన్ ఏంటంటే
ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అన్నది ఒక టైమింగ్ అన్నది నేను పెట్టుకోవాలి. టైమింగ్ అస్సలు నాకు సెట్ కావట్లేదు, కుదరట్లేదనమాట. అండ్ నా టైం మేనేజ్మెంట్కి నాకు నేనే కొంచెం వర్క్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా ఎక్కడే అక్కడ సదిరేసుకుంటున్నాను అనమాట. సదిరేసుకుని అంట్లన్నీ ఖాళీ చేసేసుకున్నాను కదా. ఇంకా మా వారు ఏంటంటే ప్రొద్దున్నే బయటకు వెళ్ళినప్పుడు ఇలా కొన్ని టమాటాలు, ఆలు అయితే తెచ్చారనమాట, బంగాళదుంప. ఇంక వీటినైతే ఎక్కడే అక్కడ సదిరేసుకుంటున్నాను. టమాటా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఆలు అయితే ఇలా ర్యాక్లో, ఉల్లిపాయ ర్యాక్లో అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఆలుని ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోతాయి కదా, ఇంక ఇలా పెట్టేసుకుంటున్నాను. నాకు పెళ్ళైన కొత్తలో ఏమైందో తెలుసా అండి, ఆలుని ఫ్రిడ్జ్లో పెట్టాలేమో అనుకుని ఏం చేశానంటే ఉల్లిపాయలు, అలాగేనో ఇలా బంగాళదుంపలు, చామదుంపలు ఇలాంటివి మా వారు తెస్తే అన్నీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టానమాట. అప్పుడు పెళ్ళైన కొత్తలో మనకు అంత తెలియదు కదా. ఇంకా మా వారు ఫ్రిడ్జ్ డోర్ తీయగానే ఆనియన్స్ కంపు వచ్చిందనమాట. ఏంటి ఉల్లిపాయలు కంపు వస్తుంది, ఉల్లిపాయలు కట్ చేసి ఏమైనా పెట్టావా అనేసి మా వారు అడిగితే, కాదండి మీరు తెచ్చిన ఉల్లిపాయలు అందులో పెట్టానంటే మా వారు తిట్టాలో ఏడవాలో పాపం మా వారికి తెలియలేదనమాట. ఆ ఉల్లిపాయలు పెట్టకూడదు అనేసి అసలు ఇప్పటికీ నన్ను ఆ విషయంలో తిప్పుతారు. మనకి పెళ్ళైన కొత్తలో ఏ పనులు రావు కదండి. ఒక లెక్క చెప్పాలంటే ఇప్పటికి కూడా నాకు కొన్ని కొన్ని పనులు కొత్తగా అనిపిస్తూ ఉంటాయన్నమాట. అండ్ చాలా చిన్నప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయినప్పుడు మనం అప్పటికి ఏం నేర్చుకుంటాం, ఆడుకుండే ఎంత ఎంతసేపు ఆట మీద ఉన్న ధ్యాస వంట నేర్చుకోవాలి, పనులు చేయాలని ఉంటుందా, మనకి ఉండదు కదా. నేనైతే మా వారిని చాలా తిప్పలు పెట్టాననమాట పెళ్ళైన కొత్తలో. అండ్ ఇంక పక్క గట్టు ఉంది కదా, అదంతా సదిరేసుకుని అండ్ కుక్కీస్ చేశానని చెప్పాను కదా, అప్పుడు పిన్నది ఒలిగిపోయిందనమాట. ఆ కుక్కీస్ కూడా ఇవాళే చేశాను. అండ్ కుక్కీస్ ఇవాళే చేశాను. అలాగే వచ్చేటప్పటికి నేను బెడ్రూమ్లో ఒక చిన్నపాటి ర్యాక్, అంటే మన వాల్డ్రోప్ అంటారు కదా, దాన్ని ఒక చిన్నగా మార్చుకొని నాకు నచ్చినట్టుగా నేనైతే మార్చాను అనమాట. అండ్ అది కూడా చూపిస్తాను. మనం సెల్ఫ్గా ఏదైనా చేయొచ్చు. దానికి ఇంకో వర్కర్ కావాలి, ఇంకోళ్ళ సహాయం కావాలన్నది ఎక్కడా ఉండదు, అవసరమే లేదనమాట. నాకైతే నాకు నేను చేసినందుకు నాకు చాలా గర్వంగా అయితే అనిపించింది. ఇంత ఊరిస్తున్నాను కదా. అండ్ దీని తర్వాత వీడియో అదే అనమాట. నేనైతే చాలా 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 ఎదురు చూస్తున్నా ఆ వీడియోని మీ ముందుకు తీసుకురావటానికి. అండ్ మ్యూజిక్ యాడ్ చేసేదానికంటే కూడా నేను ఏదో ఒకటి మాట్లాడితేనే మీకు బాగుంటుంది అన్న ఉద్దేశంతో అండ్ మాట్లాడుతూ ఉన్నాను. ఎవరైనా బోర్ అవుతున్నారా, లేదంటే ఎంటర్టైన్ అవుతున్నారా అన్నది అయితే నాకు కామెంట్ చేయండి నిజంగా. అండ్ ఇప్పుడైతే గ్యాస్ పొయ్యి మీద ఉన్నాయి కదా, అవి అయితే తోమేస్తున్నాను. అసలు ఏంటండి ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైనా కొంచెం కింద పడ్డా కూడా అది అంత బంకగా అంటేసి అస్సలు వదలదేంటండి బాబు. అసలు నాకైతే ఫస్ట్‌లో నేను అండ్ పెళ్ళైన కొత్తలో అనమాట. పెళ్ళైన కొత్తలో ఏంటంటే ఈ సన్‌ఫ్లవర్ ఆయిలే వాడేదాన్ననమాట. ఇంకా రాను హెల్త్ కాన్షియస్ పెరిగాక ఇంకా సన్‌ఫ్లవర్ ఆయిల్ మానేసి ఇంకా నేనైతే కోల్ బేస్డ్ ఆయిల్ అనేది తెచ్చుకుంటున్నాను అనమాట. అదే నువ్వుల నూనె అలా ఉంటాయి కదా. నేనైతే పల్లి నూనె అండ్ నువ్వుల నూనె 2 తెచ్చుకుంటూ ఉంటాను. అండ్ డెలివరీ అయ్యాక ఒక 6 మంత్స్ దాకా నువ్వుల నూనె అయితే వాడాను. ఇంక ఇప్పుడు వచ్చేటప్పటికి పల్లి నూనె అయితే వాడుతున్నాను అనమాట. చాలా మంచిది హెల్త్‌కి. కొంచెం రేట్ ఎక్కువైనా సరే ప పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడండి. అండ్ నువ్వుల నూనె కన్నా పల్లి నూనె కొంచెం కాస్ట్ అనేది తక్కువ ఉంటుందన్నమాట. అందుకోసమని నేను పల్లి నూనె అయితే తెచ్చుకుంటూ ఉంటాను. ఇంకా గ్యాస్ కట్ అయితే తోమేశాను. అలాగే గ్యాస్ కట్ మీద ఉండే రేకులు అవి కూడా తోమేసుకున్నాను. అక్కడ సదిరేసుకున్నాను అనమాట. ఇంకా ఈ సింక్ అది కూడా శుభ్రంగా తోమేసి పెట్టేసుకున్నాను. హమ్మయ్య అనిపించింది అనమాట. ఇంక ఇప్పుడు ఏంటంటే కిచెన్ కింద ఉన్న టైల్స్ని కూడా నీట్గా చేసేసుకోవాలి. మొత్తం అంతా చెమ్మ అయిపోయిందనమాట ఇదంతాను. అండ్ మా కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది. ఎప్పుడైనా అంట్లు ఎక్కువ ఉన్నాయి వాటిని తోమాలి అంటే మొత్తం కిచెన్ అంతా తడిసిపోతుంది నాకనమాట. ఇక్కడ కూడా నేను ఒక చిన్నపాటి రిపేర్ చేసుకోవాలి. అది ఏంటి, ఎలా చేసుకున్నాను అన్నది కూడా ఒక వీడియో తీసి పెడతాను. ఏదైనా చిన్నపాటి రిపేర్స్ ఎవరిని ఒక ప్లంబర్ని అలాంటి వాళ్ళని పిలవకుండా మనం సెల్ఫ్ ఎలా చేసుకోవచ్చు అనేవి కూడా ఇక మీద నుంచి వీడియోస్ అనేది తీసుకొస్తూ ఉంటాను. అండ్ మంచి కంటెంట్స్ తోటి మేము ముందుకు వస్తాను. ఇన్ని రోజులు బ్రేక్ ఇచ్చినందుకు ఐఎమ్ రియల్లీ సారీ అండి, ఏమనుకోకండి. ఇక మీద నుంచి బ్రేక్ ఉండదనమాట. అండ్ ఇదే అనమాట ఇవాళ నా కిచెన్ క్లీనింగ్ వీడియో. ఈ క్లీనింగ్ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా
అన్నది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా కొద్దిగా షేర్ చేసి పెట్టండి. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. కొద్దిగా నాకైతే యూజ్ అవుతుందనమాట. ఇక్కడి నుంచి మరిన్ని మంచి మంచి కంటెంట్స్ తోటి మీ ముందుకొస్తూనే ఉంటాను. అండ్ స్కిప్ చేయకుండా చూసినందుకు థాంక్స్ ఫర్ వాచింగ్.